దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. యెషయా గారి జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకోవటానికి ఈ అధ్యాయం మనకి ఎంతగానో సహకరించి ఆదరించే అధ్యాయంగా మనం చూడగలుగుతూ ఉంటాం. యెషయా అన్న మాటకు అర్థము యెహోవాయే రక్షకుడు అని. యెషయా రాజవంశానికి చెందినవాడు, ఉన్నతమైనటువంటి విద్యావంతుడు, చక్కని ప్రవక్తి అయిన భార్య, పర్వతం మీద సూచనలుగా ఉన్నటువంటి 2 కుమారులు. ఇలాంటి చక్కటి కుటుంబం నుంచి దేవుని పని కొరకై దేవుడు యెషయాను ఏర్పాటు చేసుకున్నట్లు ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 4 రాజుల కాలంలో యెషయా దేవుని యొక్క ప్రవచనాల్ని ప్రజలకు వినిపించినటువంటి ఓ గొప్ప ప్రవక్తే యెషయాగా మనం చూడగలుగుతూ ఉంటాం. యెషయా ఔన్నత్యం కలిగినటువంటి ప్రవక్త, దేవుణ్ణి ముఖాముఖిగా దర్శనం చూసినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ప్రవక్తగా యెషయా గారిని మనం చూడవచ్చు. యెషయా దేవుడు తన్ని పిలిచేటప్పటికీ ఆనాటి కాల పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆనాటి కాలంలో ఆహాజు అన్నటువంటి రాజు యూదా వారిని పరిపాలించినటువంటి కాలము. ఈ ఆహాజు అనే మాటకు అర్థము మెడ వంచని వాడు అని అర్థము. జీవం కలిగిన దేవుని వైపు తన మనసు నిలుపలేక వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకొని దేవునికి దూరమైనటువంటి చెడ్డ రాజే ఈ ఆహాజు. ఆనాటి కాలంలో యూదా వారి పరిస్థితి మిక్కిలి దయనీయమైన పరిస్థితి. ఉజ్జియా మరణించారు. దేవుడు ఆహాజును రాజుగా ఏర్పాటు చేశారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆహాజు దైవభీతి లేకుండా లోకానుసారంగా బ్రతికేటప్పుడు దేవునికి మిక్కిలి బాధ కలిగినట్లు మనం 6వ అధ్యాయంలో చూడగలుగుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితిలో దేవుని మనసు కలిగినటువంటి యెషయా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి గొప్ప దర్శనమే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మొదటి 4 వచనాలు పరిశుద్ధుడైన ప్రభు యొక్క ప్రత్యక్షతను యెషయా చూచుట. 5 నుంచి 8 వచనాల్లో పరిశుద్ధ పరిచర్య కొరకే యెషయాని పిలుచుట. 9 నుంచి 13 వచనాల్లో పంపబడుట, ప్రకటించుట. 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనము చూడగలుగుతూ ఉండదు. ప్రభువారు యెషయాని దర్శించి తన అపవిత్రమైన పెదవులను అగ్ని చేత కాల్చివేసినప్పుడు యెషయా దేవుని నిదానంగా చూస్తూ దేవుని తట్టు తన మొరలిడినప్పుడు దేవుడు తన మొరవిని దేవుని యొక్క భారాన్ని యెషయాకి పంచటం ఈ శ్రేష్టమైన సమయమందు మనం గమనించవచ్చు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఆహాజు మిక్కిలి దుర్మార్గమైనటువంటి రాజు. లోకానుసారమైన జీవితం జీవించినటువంటి రాజు కాలంలో ఆనాటి ప్రజలందరూ ఆధ్యాత్మికంగా భ్రష్టులుగా జీవితున్నటువంటి దినాలు. ఇలాంటి పరిస్థితిలో దేవుని యొక్క హృదయ భారాన్ని దేవుడు యెషయాతో పంచుకున్నప్పుడు, ప్రభువా నేనున్నాను,
నన్ను పంపుమయ్యా అని యెషయా దేవునితో మనవి చేసుకోవటం చాలా అద్భుతమైనటువంటి విషయంగా చూడగలుగుతూ ఉంటాం. ఎలాంటి కాలంలో యెషయా దేవుని పని కొరకే పంపించబడ్డారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయాన్ని 2వ వచనంలో ఈ మాటని గమనించినప్పుడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసితిని, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. మనం గమనించినప్పుడు యెషయా ఎలాంటి ప్రజల మధ్యలోనికి సేవ కొరకే పంపించబడ్డారు. దేవుడు తన భారాన్ని యెషయాకు తెలియజేసినప్పుడు రాజనగర్లో ఉన్న యెషయా తన రాజరికాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క పిలుపు మేరకు ఇలాంటి తిరుగుబాటు చేసినటువంటి ప్రజల మధ్యలోనికి ఒక ప్రవక్తగా యెషయా వెళ్ళటానికి తన్ను తాను సమర్పించుకున్నారు. ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈనాటి కాల పరిస్థితిలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మిషనరీ పరిచర్యలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎంతో తిరుగుబాటు కలిగినటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు యెషయాకి ఇచ్చినటువంటి దర్శనమే విశ్వాన్ని మిషనరీ పరిచర్యకు దేవుడిచ్చారని తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎటు చూసినా ప్రతికూల పరిస్థితులే, ఎటు చూసినా వ్యతిరేక పరిస్థితులే. దేవుని కృప, దేవుడు విశ్వాన్ని పరిచర్యలో మాకిచ్చిన భారము, ఇలాంటి ప్రజల మధ్యలోనికి దేవుడు తన పని కొరకే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మా కొరకు మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు. యెషయా తన సుఖాన్ని, తన సౌఖ్యాన్ని, తన రాజరికాన్ని ప్రక్కన పెట్టి ఇలాంటి ప్రజల మధ్యలో ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రవచించినటువంటి గొప్ప ప్రవక్త. దాదాపుగా 5 రకాల స్వభావం కలిగినటువంటి వ్యక్తులను మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ 6వ అధ్యాయానికి 5వ అధ్యాయంలో జరిగిన సన్నివేశాన్ని మనం గమనిస్తే, దేవుడు యోధా వారిని తనకిష్టమైన ద్రాక్షావనముతో ప్రభువారు పోల్చటం మనం చూస్తుంటాం. తనకిష్టమైనటువంటి ఈ యోధా జనాంగము తిరుగుబాటు చేయవారుగాను, మరి ముఖ్యంగా ఈ 5వ అధ్యాయంలో 5 రకాల స్వభావం కలిగినటువంటి ఆనాటి యోధా ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రజల మధ్యలోనికి రాజవంశానికి చెందిన యెషయా దీనుడిగా తన పరిచర్యను ప్రారంభించారు. మొదటిగా వాళ్ళు తిరుగుబాటు చేసిన వారు. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 11వ వచనంలో, మద్యము త్రాగుదమని వేకువన లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయువారికి శ్రమ. వేకువనే లేచి మద్యము తాగినటువంటి వారు, మత్తులైనటువంటి ప్రజలు. దేవుడు యోధా వారిని నాకు ఇష్టమైన ద్రాక్షావనమా అని పిలిచినటువంటి దేవునికి వీరు వ్యతిరేకులై, వీరు ఉదయం లేవటమే వారు వేకువజామునే మద్యము త్రాగి మంట పుట్టించే వరకు వారు మత్తులై ఉన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, మేము పరిచయం చేస్తున్నటువంటి ఆయా గ్రామాల్ని మనం గమనించినప్పుడు బాల్యమును మొదలుకొని వృద్ధాప్యం వరకు, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కళ్ళు కొండ చుట్టే కూర్చొని ఈ లోకానుసారంగా జీవించినటువంటి గ్రామాలు ఎన్నో. పసిపిల్లలు సైతము కళ్ళు త్రాగుతూ ఈ లోకానుసారంగా బ్రతకటము చూసేటప్పుడు హృదయం ఎంత వేదన చెందుతుందో. ఇలాంటి గ్రామాల్లో ఆనాడు దేవుడు యెషయాని యోధా ప్రజల మధ్యకు పంపించినట్లు ఇలాంటి గ్రామాల్లో మిషనరీస్గా మేము పనిచేస్తూ ఉన్నాము. మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు ఇంకా ఎలాంటి ప్రజల మధ్యలోకి దేవుడు యెషయాని పంపించారంటే 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, భక్తిహీనులు యోధా వారు జీవము కలిగిన దేవుని విసర్జించి వారు భక్తిలో హీనత కలిగి దేవునికి దూరమైనటువంటి ప్రజలుగా చూస్తూ ఉంటాము. యెషయా హృదయము వేదన నొందింది.
దేవాలయానికి వెళ్ళాడు యెషయా. అయ్యో ప్రభువా, నీ ప్రజలు అని పిలువబడుతున్నవారు, నీకిష్టులు అని నువ్వు పిలువబడుతున్నవారు యూదా ప్రజలంతా కూడా తిరుగుబాటుదారులుగాను, ద్రాక్షరసము సేవించి మరి వేకువనే మంట పుట్టి వరకు త్రాగుడుతోనూ, అంత మాత్రమే కాదు భక్తిహీనులై ఉన్నారయ్యా అని దేవుని సన్నిధానంలో యెషయా ప్రార్థించటము మనం చూస్తూ ఉన్నాము 6వ అధ్యాయంలో. ఎంత హృదయ వేదన! యెషయా ఇవన్నీ చూసేటప్పుడు అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినే ప్రభువా, నేనేం గొప్పవాడిని కాదు, కానీ నీ ప్రజలు ఇలా నశించిపోతున్నారు. ప్రభు అంటున్నారు, ఇలాంటి ప్రజల మధ్యకి ఎవరు వెళ్ళెదరు మా నిమిత్తము అంటే, యెషయా, ప్రభువా నేనున్నాను, నన్ను పంపుమయ్యా. 4 విషయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వానికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వానికి శ్రమ. చీకటి బ్రతుకులు. అంత మాత్రం కాదు, వారి జీవితంలో గమనించినప్పుడు కీడైన విషయాలు మేలుగా ఎంచుకుంటున్నారు. ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం. ఆనాటి యూదా జనాంగము దేవుని ప్రజలని పిలువబడిన వారు దేవుడు చేసే మేలు కీడుగాను, కీడు చేసే విషయాలు, సాతాను కీడు చేసే విషయాలు గొప్పగా ఎంచుకోవటం ఎంత అవివేకమో. అలాంటి ప్రజల హృదయాలను యెషయా చూసి తన దేవాలయంలో కన్నీరు మున్నీరే ఏడవటం మనం చూస్తూ ఉంటాం. 21వ వచనం మనం గమనిస్తే, తమ దృష్టికి తామే జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. ప్రతి మాటకు శ్రమ. వాళ్ళు జ్ఞానులమని చెప్పుకుంటున్నారు, కానీ బుద్ధిహీనులు. మాటలు మనం వింటున్నప్పుడు కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ తను చక్కగా ఈ మాటని వివరిస్తూ ఉంటారు. ఆయన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25, 26, 27 వచనంలో, లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు జ్ఞానులమని చెప్పుకుంటున్నారు, బుద్ధిహీనులయ్యారు దేవుని ప్రజలు. దేవునికి ఎంత హృదయ భారమో, దేవునికి ఎంత హృదయ వేదనో ఈ మాటలు మనం గమనించినప్పుడు, దేవునికి ఏదైతే హృదయ భారమో, హృదయ వేదనో అది యెషయా హృదయాన్ని కూడా తాకాయి. 7వ విషయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం, సైన్యముకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేయుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించెదరు. దేవుని మాటలు వినాలని ప్రజలు, దేవుని మాటలు తిరస్కరించిన ప్రజలు, ఇలాంటి ప్రజల కొరకు యెషయా ప్రార్థన చేశారు. దేవుని యొక్క హృదయ భారం కలిగినటువంటి యెషయా ప్రార్థించినప్పుడు ప్రభువారు అంటున్నారు, మా నిమిత్తము ఎవరు వెళ్ళెదరు ఎక్కడికి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఇలాంటి ప్రజల మధ్యలోనికి యెషయా అంటున్నారు, అయ్యో ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు, ఈరోజు మిషనరీ పరిచర్యలో ఇలాంటి ప్రజల మధ్యలోనికి ప్రభు మాకిచ్చిన దర్శనం మేరకు మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము. మా కొరకు ప్రార్థించండి. బైబిల్ వేద పండితుల యొక్క అభిప్రాయము, యెషయా నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పండు ముసలి ఆయన దేవుని కొరకు ఆయన హతసాక్షిగా మరణించారని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనము, రాళ్ళతో కొట్టబడిరి, రంపముతో కోయబడిరి, అనగా రంపం చేత కోయబడి తన హతసాక్షిగా మరణించారు. రాజు వంశానికి చెందినటువంటి యెషయా, ఉన్నతమైనటువంటి విద్యావంతుడైన యెషయా ప్రభువు పని కొరకై హతసాక్షిగా మరణించారు, యూదా ప్రజల యొక్క రక్షణ కొరకు. ప్రభునందు ప్రియులారా, విశ్వాని మిషనరీ పరిచర్య కొరకు ప్రార్థించండి.
ఇలాంటి స్థలాలకి ప్రభు సువార్తను పట్టుకొని మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ప్రభు యొక్క చిత్తమైతే ఒక మిషనరీని దత్తత చేసుకోండి. ఒక గ్రామంలో ఒక మిషనరీ పరిచర్య చేయటానికి నెలకు 4,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇలాంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి యెషయా వలె సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి, పరిచర్యకు సహకరించండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలైనా. ఇదిగో ప్రభువా నేనున్నాను పంపమని యెషయా నీ ఎదుట విజ్ఞాపన చేసినప్పుడు నాయన, యెషయా తన సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టి తన ప్రజల కొరకే తిరుగుబాటు చేయవారి మధ్యకి, నేను మద్యంతో మత్తులైన వారి మధ్యకి, వాక్య నిర్లక్ష్యం చేసిన వారి మధ్యకి యెషయా తండ్రి నీ కొరకే సాధనంగా వెళ్ళారు నాయన. తన చివరి తుది శ్వాసను హతసాక్షిగా రంపములతో కోయబడి తన ప్రాణాన్ని విడిచి నేను అనేకుల యొద్దకు నడిపించిన ప్రభా తండ్రి, ఇలాంటి మనసు ప్రతి మిషనరీ హృదయంలో మీరు పుట్టించండి నాయన. మా దేశ ప్రజల రక్షణ కొరకై ఆయన మేము కష్టపడి పనిచేసే మనసు మాకు అనుగ్రహించమని, ఆయన మా కొరకే ప్రార్థించిన కుటుంబాలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడై ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.